హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఇలా పొడి పొడిగా మంచిగా హోటల్ స్టైల్లో రావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తానండి. చాలా బాగా వస్తుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చేస్తే పొడిగా వస్తుంది, సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది. ఆ హోటళ్ళలో ఏమి ఇస్తారో తెలుస్తలేదు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇది నేను మార్గశిర మాసం పూజ చేస్తున్నా కదా, అందుకని నేను నాన్ వెజ్ తింటలేనని ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఫస్ట్ పెద్ద ఆనియన్స్ 4 కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది అంతకుముందు రోజు టిఫిన్ తెప్పించుకున్నాము నైనతార నుండి. అందులో పికిల్స్ చిన్న చిన్న బాక్స్లో వచ్చాయి, అవి క్యూట్గా అనిపించాయి. అందులో బఠానీ కర్రీ కూడా వచ్చింది. బాక్స్ నేను వేస్టే చేయను, దేనికో దానికి పనికి వస్తుందని పక్కన పెట్టుకుంటానండి. అయితే ఉల్లిపాయలు, ఏ కూర చేసినా ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే ఖచ్చితంగా వేయాలి, టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. పొద్దున పూట అయితే టీ పెట్టేసుకున్నాను. కొంచెం పసుపు వేయాలండి. ఓన్లీ ఆనియన్ కర్రీ, ఇందులో బూందీ వేసుకోవచ్చు, ఘాటీలు వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసాను, ఘాటీలు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. వాళ్ళకి నాన్ వెజ్ చేశాను, ఒకే రోజు 3 కూరలు చేశానండి. మొన్న సండే రోజు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేసినా కదా. 2 స్పూన్స్ ఆయిల్లోనే ఒక 2 చిన్న ఉల్లిగడ్డలు, పెద్ద ఉల్లిగడ్డ ఒకటే ఉల్లిగడ్డ, కొద్దిగా ఇది కట్టే స్పూన్స్ మొన్న శిల్పారామంలో తీసుకున్నా, 50 రూపీస్కి 3 ఇచ్చాడు. ఇందులో కొంచెం 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. ఇది పెద్ద మన టీ స్పూన్ కాబట్టి 1 స్పూన్ వేసాను. కారము, ఇంకా ధనియాల పొడి చిన్న స్పూన్, ధనియాల పొడి కూడా అట్లాంటి కట్టె చెంచాను పెట్టాను. అన్ని చిన్న చిన్న చెంచాలు తెచ్చుకున్నాను, నాకు క్యూట్గా అనిపిస్తుంది అలాంటివి వాడితే. శిల్పారామంలో దొరుకుతాయండి, వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. అంతే, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఉల్లిగడ్డ కర్రీ. అది ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేయచ్చు. కొంచెం కుడక పొడి వేసాను. ఒక్కటే రోజు 3 కూరలు చేశానండి. తొందరనే అయిపోతే మనం మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు. టైం కొంచెం స్పెండ్ చేయాలి, కానీ మంచి ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. బయట ఏం ఆయిల్ వాడతారు అది కొంచెం తెలియదు కదా. కొత్తిమీర కూర వేసుకున్నాను, ఒక 5 మినిట్స్ వెయిట్ చేసేస్తే అయిపోతుంది కర్రీ. వంట రానోళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కర్రీ మంచిగా చేసేసుకోవచ్చు. ఇటు రైస్, బాస్మతి రైస్ నానబెట్టాను. ఈ బాస్మతి రైస్ బిర్యానీలా చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ ఉందండి. ఇది కొంచెం ఉడికినాక, ఒక 80% ఉడికిన తర్వాత అది గంజి అంపేసిన తర్వాత కొంచెం తడిగా ఉంటుంది కదా, అప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి సాల్టు, నెయ్యి ఇంట్లోనే చేస్తానండి. ఎప్పుడు పాల మీద మీగడ తీసేసి నెయ్యి చేస్తాను, పాత వీడియోస్లలో ఉంది. ఆ నెయ్యి వేసుకోవాలి, కొంచెం సాజీరా ఉంటే వేసుకోవాలి, సాజీరా లేదు నా దగ్గర, అందుకని నెయ్యి వేసేసి ఇది బండ పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవి వేసాను. ఆ కొంచెం ఆవిరిలోనే అవి ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో ఉండిపోయి మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. వట్టి అన్నం తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా వట్టి మనం రోజు చేసుకున్న రైస్లో కూడా ఇలా చేసుకుంటే బిర్యానీ లాగా స్మెల్ వస్తుంది, మంచిగా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కొంచెం నెయ్యి, సాల్ట్, బండ పువ్వు, బిర్యానీ ఆకు, అంతే. మంచి పొడి పొడి రాలుతూ వస్తుంది. గంజి వార్చేసినాక ఇట్లా వేయాలి. తర్వాత మళ్ళీ టీ పెట్టుకున్నాను, ఇలా గంజి వార్చేసానండి. మళ్ళీ అదే కడాయిలో ఆ కూర వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసి, ఈ దానికి మా సార్కి చికెన్ అంటే రొయ్యలు ఫ్రై చేశానండి. మొన్న లూలు మళ్ళీ తీసుకున్నాను రొయ్యలు. ఇలా పెద్ద ఆనియన్స్ కట్ చేసి ఒకటేసారి పెట్టుకుంటే ఆ కర్రీకి ఈ కర్రీకి ఒకటేసారి సరిపోతుంది. ఇలా మంచిగా కలుపుకొని ఒక పెద్ద టమాటాలు 2 కట్ చేసుకున్నా, ఒక 2 వెల్లిపాయలు, వెల్లుల్లి కట్ చేసుకున్నా. ఇలా రొయ్యలు సన్నగా ఉన్నాయి, కొంచెం ఇందులోనే లావు కూడా దొరుకుతాయి, ఆ రోజు లేకుండే బాగా సన్నటి దొరికినాయి. వెల్లిపాయలు వేసేసాను, కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేయాలి. ఈ రొయ్యది కడుక్కోవాలంటండి, నాకు ఇంతకుముందు తెలియదు. కొంచెం పెద్దగా ఉంటే ఇట్లా తలాల దగ్గర కట్ చేస్తుంటే చిన్న చిన్నగా కత్తెరతోటి, ఇవాళ లేదు, సన్నగా ఉంది కాబట్టి చెత్త ఉంటుందంట, కడిగేసుకోవాలని చెప్పారండి, ఒక వీడియోలో చూశాను. ఈసారి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. టమాటాలు వేసి మగ్గాక రొయ్య పొట్టు వేస్తాను. ఈ రొయ్య పొట్టు అంటారంట. బాగా సన్నగా ఉంది కానీ టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది. తొందర అయిపోయింది కర్రీ కూడా, ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు.
కర్రీ కూడా తొందర అయిపోయింది. మంచిగా ఇట్లా పప్పు అవి ఇవి దేవుతాం కదా, అట్లా దేవినట్టు మంచిగా నీట్గా కడుక్కొని కడుక్కుంటే మస్తు చెత్త వెళ్ళింది. ఫస్ట్ తెలియకపోతుండే అట్లనే వేసేస్తుంటే. ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గినాక టమాటాలు వేసేయాలి. టమాటాలు మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తొందర మగ్గుతుంది. ఏ కూరలైనా కానీ ఉల్లిగడ్డలు మగ్గాలంటే సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలండి. ఫస్టే చూసుకోవాలి ఎంత వేసుకున్నారు. పసుపు వేసిన. నా వీడియోస్ నచ్చుతున్నాయి సాల్ట్ వేసిన. నా వీడియోస్ నచ్చుతున్నాయండి. ఏం తప్పేమన్నా ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. వాచ్ ఎవర్ అయితే కాలేదండి. వాచ్ ఎవర్ కాంది మనకు డబ్బులు రావు. అందరు డబ్బులు వస్తున్నాయని అడుగుతున్నారండి. డబ్బులు అయితే వస్తలేవండి. మీరు ఒకసారి రొయ్య పొట్టు కూరని ట్రై చేయండి. రొయ్యదంతా పొట్టు వేసేసాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంది. మా సారు మెచ్చుకున్నాడు కూర మంచిగా అయిందని. అలా మెచ్చుకుంటుంటే మనకి ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది కదండి. చిన్న కూర అయినా కానీ మంచిగా అయిందని పిల్లలు కానీ భర్త కానీ మెచ్చుకుంటే మనకు ఎంతో తృప్తి అనిపిస్తుంది. ఇంకా వెరైటీస్ చేయాలనిపిస్తుంది. కారం వేసేసాను. ఎక్కువ కారం కూడా పడదు ఇందులో. మళ్ళీ మసాలా పొడులు కూడా అవసరం లేదు. సాల్ట్, కారము, ధనియాల పొడి, కొంచెం పసుపు, అంతే. టమాటా కొంచెం అవి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు 2. ఫస్ట్ నేను మర్చిపోయాను. కరివేపాకు, కొత్తిమీర వేసేసి కొంచెం వాటర్ వేయాలి, అంతే. కానీ టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది. ఇలా ఒకటే రోజు 2-3 కూరలు కూడా మనం కొంచెం ఓపికతో చేసుకుంటే మంచిగా వస్తాయండి. వీళ్ళు ఎంత అయినా కానీ కూరలు ట్రై చేస్తారని పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ బిర్యానీకి ఇలా ట్రై చేస్తున్నాను. ఒక 1/2 kg చికెన్కి అండి. ఇలా మసాలాలు అన్నీ వేసుకున్నాను. బిర్యానీ మసాలాలు, ఆకు, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, కాజు ఉండే కాజు వేసుకున్నాను. ఇది 1 అవర్ నానబెట్టుకున్నాను. చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు. ఎప్పుడు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెడతాను. ఇప్పుడైతే వాటిని మామూలుగా పెరుగు, దానికి సరిపడా కారము, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 1 అవర్ నానబెట్టాను. ఇది అవి కాజు అవన్నీ వేసాను కదా, అదే ఆయిల్లో చికెన్ వేసేసాను. చికెన్ కొద్దిసేపు అయిన తర్వాత ఇట్లా వాటర్ ఊరుతాయి కదా, వాటర్ ఊరే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అది ఎవరెస్ట్ మసాలా వేస్తే చికెన్ కొంచెం టేస్ట్ మంచిగా వస్తుందండి. లాస్ట్లో చికెన్లో ఊరిన నీళ్ళే కొంచెం వెనికిపోయేదాకా ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నేర్చేసుకున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోలు ఇది బౌళ్ళన్నీ చికెన్ అయ్యేసరికి బౌళ్ళన్నీ తోమేసుకున్నాను. చికెన్ ఇది కొద్దిగా పక్కన పెట్టాను. అప్పుడు అన్నం వండాను కదా, ఇంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. ఆ చిన్న టిప్ పాటిస్తే మనం రోజు బిర్యానీ చేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా అడవిడిగా ఉన్నప్పుడు కూడా బిర్యానీ సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చెప్పినట్టు చేస్తే. అన్నం అంతా చికెన్ కొంచెం నైట్ కోసం పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్ అంతా ఈ చికెన్లో కలిపేసేస్తే అంతే, రెడీ చికెన్ బిర్యానీ. పొడి పొడిలాడుతూ హోటల్ కన్నా ఇదే బాగుంది మమ్మీ అని అన్నారు పిల్లలు. ఇంకా కాజులు కూడా వేసాను కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంది అని అన్న. నేను తినలేదు కదా, ఆ స్మెల్కే తెలుస్తుంది కదా. మనం ఎవరెస్ట్ మసాలా అయితే వేసుకోవాలి, చికెన్ మసాలా. అంతే పొడి పొడిలాడుతూ మంచిగా హోటల్ స్టైల్లో వస్తుందండి.